జంతర్ మంతర్‌లో నీట్ పేపర్ లీక్ కోసం అయితే అక్కడ విద్యార్థులు ప్రొటెస్ట్ చేస్తుంది మనం చూసాం. సోనం వాంగ్‌చుక్ అయితే 28 రోజుల పాటు నిరాహార దీక్ష చేయడం జరిగింది. అయితే ఈరోజు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారైతే మరి రాజీనామా చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఇది విద్యార్థుల విజయమా? లేకపోతే ఏంటి? అసలు ఏం జరగబోతుంది? చాలామంది ఏంటంటే ఇది పొలిటికల్ కోసమే నడుస్తున్న ఒక రాజీనామా. ఇది అంటే పిల్లల వెనకాల ఉండి ఇది నడిపిస్తున్నారని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ మెరుగు శ్రీధర్ గారు. నమస్కారం సార్. నమస్తే మేడం. సార్, ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గారు అయితే మరి రాజీనామా చేయడం జరిగింది. తన ఏదైతే ఇన్ని రోజుల సేవ అందించింది, తను చాలా కొంత బాధతోనే తన రాజీనామానైతే అందజేయడం జరిగింది. ఇప్పుడు మరి ఈ రాజీనామాను ఎట్లా చూడాలి? అంటే పిల్లలు ఇంతమంది ప్రొటెస్ట్ చేసిండ్రు, ప్రాణాలు కోల్పోయినారు వాళ్ళ ఎగ్జామ్స్ నీట్ పేపర్ లీక్ వల్ల. మరి ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత ఈ రాజీనామా ఎట్లా చూడాలంటారు? మేడం, ఇది విద్యార్థుల విజయం. ఎందుకంటే విద్యార్థులు ఒక తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచే కాదు, పలు ప్రాంతాల నుంచి కూడా వచ్చి వాళ్ళు తిండి లేక తిప్పలు లేక రాత్రింబవలు చేస్తూ, ధర్నాలు చేస్తూ, లేకుంటే నిరాహార దీక్షలు చేస్తూ వాళ్ళు విజయం సాధించారు. నిజంగా కూడా ధర్మేంద్ర ప్రధాన్ గారు ఈరోజు రాజీనామా చేస్తారు అనుకోలేదు. ఎందుకంటే ధర్మేంద్ర ప్రధాన్ గారు స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పుడు ఏబీఈపీలో ఒరిస్సాలో ఒక పేపర్ లీక్ అయితే మీరు రాజీనామా చేయాలని పలు మంత్రి గారిని చెప్పారు. కానీ ఈ రోజు ఆయనకు వచ్చే వరకు మాత్రము ఇప్పుడు 25 రోజులు పైన నుంచి కూడా దీక్షలు జరుగుతున్నప్పుడు ఈ సోనం వాంగ్చుక్ గారి దీక్షలు ఇవన్నిటికి ఫలించి 25 రోజుల తర్వాత ఇంకొక దిక్కులేని పరిస్థితిలో ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు. ఇది స్టూడెంట్స్ యొక్క నైతిక విజయం. అని దీన్ని బట్టి మనకి ఏమవుతుందంటే జెన్జీ యూత్ ఇలాంటి స్కామ్లకు ఏటికి భయపడరు, వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. మీరు గమనించినట్టయితే చాలా మంది అక్కడ దీక్షలో పాల్గొన్నారు సంపన్న కుటుంబం వాళ్ళు. చాలా మంది స్వచ్ఛందంగా ఇంట్లో చెప్పకుండా కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కానీ అక్కడ ఏమంటున్నారంటే వాళ్ళకి వెనకాల నుంచి వెళ్ళి విదేశాల నుంచి వెళ్ళి ఫండ్స్ వచ్చినాయి కాబట్టి వాళ్ళందరూ అక్కడ తినగలిగారు, లేకపోతే ఎక్కడి నుంచి వచ్చినాయి అసలు ఎవరు చేస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మంది వాళ్ళ మొహాలు చూస్తుంటే అసలు వాళ్ళు స్టూడెంట్స్ లాగా ఉన్నారా, వేరే దేశం నుంచి వచ్చిండ్రు అన్నట్టు కూడా చాలా మంది మాట్లాడారు. మెజారిటీ స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడు అందులో ఎవరైతే ఉన్నారో అసాంఘిక శక్తులు, మేబీ వాళ్ళు బీజేపీ వాళ్ళు కావచ్చు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కావచ్చు, ఇంకో పార్టీ వాళ్ళు కావచ్చు. ఇప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థలు మీ చేతిలోనే ఉన్నాయి. మీకు వాళ్ళ ఫారెన్ ఫండింగ్ వస్తే మీరు దాన్ని ఆపాలి. కానీ అసాధారణమైన లేకుంటే మళ్ళీ ఏంటంటే నిరాధారమైన వ్యాఖ్యలు చేయడం కాదు. ఏంటంటే మీరు ఫండింగ్ వచ్చింది అనుకోండి, మీరు మీ దర్యాప్తు సంస్థలతో మీరు ఎంక్వైరీ చేయించండి. కానీ అట్లా కాకుండా మీరు వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు, వీళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు అంటే స్టూడెంట్స్ ఏంటంటే ఈరోజు బీజేపీ నిజంగా భయపడింది. ఈరోజు స్టూడెంట్స్ జెన్జీ మూవ్మెంట్కు బీజేపీ భయపడింది. అంటే 12 సంవత్సరాల చరిత్ర చూసుకుంటే, బీజేపీ చరిత్ర చూస్తుంటే, థర్డ్ టైం వీళ్ళు గెలవడం చూస్తే ఇంతవరకు మోదీ గారు ఎక్కడ కూడా ఒక ప్రెస్ మీట్ అనేది పెట్టలేదు. చాలా వరకు అసలు ఆయన ప్రెస్ ముందు హాజరు కాలేదు. కానీ ఒక సెల్ఫీ వీడియో తీసి రిలీజ్ చేసిందంటే ఇది నిజంగా మరి భయపడ్డారు, తల వంచారు అనుకోవచ్చా? మరి తల వంచారు మేడం. ఇది స్టూడెంట్స్ యొక్క నైతిక విజయం. ఎందుకంటే స్టూడెంట్స్ జెన్జీ యూత్ తలుసుకుంటే అవసరమైతే గవర్నమెంట్ దింపగలవని వాళ్ళు ఈరోజు రుజువు చేసినారు. ఎందుకంటే నీట్ పేపర్ ఇది ఒక 4-5 సార్లు లీక్ అయింది. ఈ గడిచిన 10 ఏళ్లలో 100కు పైగా పేపర్ లీకేజీలు. ఈవెన్ తెలంగాణలో ఇప్పుడు రీసెంట్ గా బీహార్లో లీక్ అయింది, కేరళలో లీక్ అయింది. అంటే అన్ని స్టేట్స్ లో జరుగుతుంటే ఇంకొకటి ఏంటంటే రాజకీయ పార్టీల నా విజ్ఞప్తి ఏంటంటే మీరు స్టూడెంట్స్ భవిష్యత్తును కూడా మీరు రాజకీయాలు ఆడొద్దు. మీరు నిజంగా తేవాలనుకుంటే కఠినమైన చట్టాలు తేండి, ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ పెట్టండి. పేపర్ లీకేజ్ ఎందుకు అవుతుందో టెక్నాలజీని వాడుకోండి, బ్లాక్ చైన్ వాడుకోండి, ఏఐ వాడుకోండి, ఎండ్ టు ఎండ్ టెక్నాలజీ కొంతమందికి యాక్సెస్ ఇవ్వండి. ఇప్పుడు నేను ఈరోజు న్యూస్లో చూస్తున్నాను, అక్కడ ఆ ఎన్ఎస్ఏ సెంటర్లో ఒకరిద్దరే ఉన్నారు సెక్యూరిటీగా. అంటే ఒక విఐపికి ఉన్న సెక్యూరిటీ కూడా పేపర్లకు లేదు. అంటే దాన్ని బట్టి మీ డొల్లతనం కూడా అర్థమవుతుంది. అంటే పేపర్కి ఏవైతే ఉన్నాయో ఆ సెక్యూరిటీ అనేది కరెక్ట్ లేకపోవడం వల్లనే వాళ్ళు ఓన్లీ ఒక సెక్యూరిటీ కాదు మేడం. యాక్చువల్గా ఈ రోజు ఏంటంటే కోచింగ్ సెంటర్లు, కోచింగ్ మాఫియాలు ఏంటంటే వీళ్ళు డబ్బుకు అలవాటు పడి, లేకుంటే ఎక్కువ ర్యాంకుల కోసం అని మా కోచింగ్ సెంటర్లకే మంచి ర్యాంక్స్ వస్తున్నాయని, ఇవన్నీకి ఏంటంటే వాళ్ళను బ్రైబ్ వైపు తల చూస్తున్నారు. కాబట్టి ఏంటంటే వీళ్ళు ఎందుకు లీక్ అవుతున్నాయి మేడం? వీళ్ళ అత్యాశ, వీళ్ళ డబ్బు కోసమే వీళ్ళ స్టూడెంట్ జీవితం వీళ్ళు ఆటలాడుకుంటున్నారు. కానీ ఈ డబ్బున్న వాళ్ళు పేపర్ లీకేజ్ అయినా కూడా వాళ్ళు పేపర్ కొనుక్కొని వాళ్ళు ఏదో ఒక రకంగా సర్వైవ్ అవుతున్నారు. కానీ కష్టపడి చదివిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అదే మేడం, ఈరోజు చాలా మంది విద్యార్థులు కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అంటే చాలా పేద కుటుంబాల వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా వాళ్ళకి ఏంటంటే చదువే ఆధారం. ఇప్పుడు డబ్బున్న వాడికి పేపర్ కొనుక్కోగలడు, ఇంకోటి చేయగలడు. అంటే ఇవన్నీ చూస్తూ కూడా ఏంటంటే జెన్జీలో యూత్ లో చలనం కనిపించింది. ఈవెన్ ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పదలుచుకున్నాను. నిన్న ఒక పోలీస్ కానిస్టేబుల్ అనుకుంటా,
అతను. నాకు కూడా నీట్ చదివే పిల్లలు ఉన్నారు, నేను వీళ్ళని కొట్టలేనని రిజైన్ చేసి ఆ ధర్నాలో పాల్గొన్నాడు. అంటే దాన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుందంటే ఈ స్టూడెంట్స్ యొక్క నిజాయితీ అర్థమవుతుంది. అంటే ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే అసలు సోనం వాంగ్చుక్ ఎందుకు ఈ నిరాహార దీక్ష చేసిందంటే ఆయనకు వచ్చే ఫారెన్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అది వాళ్ళు క్యాన్సిల్ చేయడం జరిగింది. దాని వెనకాల ఉంది ఎవరు అంటే మళ్ళీ ధర్మేంద్ర ప్రధాన్ గారు ఉన్నారు. సో అందుకోసమే ఈ దీక్షకి ఆయన పూనుకున్నారు. లేకపోతే ఎందుకు పూనుకుంటారు అని ఇట్లాంటి వార్తలన్నీ వస్తున్నాయి. ఒకదాని వెనకాల ఒకటి. చైనాతోని సంబంధం ఉన్నాయి, చైనా ఫండింగ్ చేస్తుందని, అమెరికాతోని సంబంధం ఉంది, అమెరికా ఫండింగ్ చేస్తుందని. దీనికని ప్రొటెస్ట్ కన్నా ముందు ఈ ఎవరైతే కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు వెళ్ళి చైనా వాళ్ళతోని ఒక మాట్లాడారు, వాళ్ళతోని కలిశారని చెప్పేసి కొన్ని వార్తలు ఉన్నాయి. సో ఇప్పుడు ఇదంతా ఎలా చూడాలి? ఇక్కడ విద్యార్థుల భవిష్యత్తు చూడకుండా ఇవన్నీ ఎట్లా చూస్తారంటారు? కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ ఇవన్నీ కూడా మీ చేతుల్లోనే ఉంటాయి. మీరు విచారణకు ఆదేశించండి, ప్రూఫ్స్ జనాలకు బయట పెట్టండి, మీడియాకు బయట పెట్టండి. కానీ నిరాధారమైన ఆరోపణలు చేస్తూ స్టూడెంట్స్ ని కించపరిస్తే మీకు తగిన బుద్ధి ఆల్రెడీ చెప్పింది వీళ్ళు ఒకసారి. ఆల్రెడీ ఈరోజు మీరు రిజైన్ చేసిన, మీరు రిజైన్ చేయని చెప్పి మొండు పట్టి ధర్మేంద్ర ప్రధాన్ గారు పట్టారు. కానీ ఈ రోజు ఇంకో దిక్కు లేక ఈరోజు రిజైన్ చేశారు. కాబట్టి దాన్ని బట్టి ఏమర్థమవుతుందంటే స్టూడెంట్స్ పోరాట ఫలితం వీళ్ళు ఫలించింది. కాబట్టి అది కాకుండా ఇప్పుడు సోనం వాంగ్చుక్ నాట్ ఏ స్టూడెంట్. ఎంతో మంది విద్యార్థులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పలు రాష్ట్రాల నుంచి కూడా స్వచ్ఛందంగా వెళ్ళి అక్కడ నిరాదీక్ష చేస్తున్నారు. వాళ్ళకి ఫుడ్స్ కూడా చాలా మంది హైదరాబాద్ నుంచి పంపిస్తున్నారు. ఏందక్కడ జొమాటో లొకేషన్ పెడుతున్నారు, వాళ్ళకి ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా విదేశీ నిధులు అంటే ఎట్లా మేడం? విదేశీ నిధులనే అంటున్నారు. ఇక్కడ నుంచి లేదు మేడం, చాలా మంది నేను చూసినాను టీవీ ఛానల్స్ లో, వాటిలో చాలా మంది కూడా స్వచ్ఛందంగా ఇంట్లో వండుకొని వచ్చి లేకుంటే పార్సల్ చేసుకొని వచ్చి వాళ్ళకి అందిస్తున్నారు. వీటిని ఇప్పుడు మీకేమైనా విదేశీ నిధులు అన్నట్టుంటే మీరు చూపెట్టండి, మీడియాకు రిలీజ్ చేయండి. కానీ ఏదో నిరాధారమైన ఆరోపణలు చేస్తూ వీళ్ళకు ఆఫ్ అండ్ వస్తుంది కాబట్టి పని చేస్తున్నారంటే మరి మీ పేపర్ లీకేజ్ మీరు అరికట్టరేంటి? మీకు గత 10 ఏళ్లలో 150 పైన పేపర్ లీక్ అయినప్పుడు మీరు అరికట్టలేండి. అంటే మీరు దాన్ని తప్పిపుచ్చుకోనికి స్టూడెంట్స్ పైన దేశద్రోహులని లేకుంటే దేశ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పేసి, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంటే మీ పోలీస్ వ్యవస్థ మీ దగ్గర ఉంది కదా, మీ పోలీసులు కూడా చాలా మంది స్టూడెంట్స్ కొట్టారు కదా. ఎన్ఎస్ఏ యాక్ట్ ఇప్పుడు ఉండబోతుంది. వీళ్ళు ఎవరైతే ఇలాంటి యాక్ట్స్ ఉన్నా ఇవన్నీ ఏమున్నా కానీ మీరు ఖచ్చితంగా వాళ్ళ ప్రూఫ్స్, ఇప్పుడు సోనం వాంగ్చుక్ చైనా నుంచి నిధులు వచ్చినా లేకుంటే ఇంకో కంట్రీ నుంచి నిధులు వచ్చినా డీప్ స్టేట్ నుంచి వచ్చినా మీరు దాన్ని ఏంటంటే మీరు ప్రూవ్ చేయండి. మీరు ప్రూవ్ చేసి ముందు మీడియా ముందు పెట్టండి, లేకుంటే వాళ్ళకి చెప్పండి, వాళ్ళు అరెస్ట్ చేయండి. ఎందుకంటే ఆల్రెడీ సోనం వాంగ్చుక్ కూడా ఒకసారి జైలుకి వెళ్ళొచ్చాడు. ఇవన్నీ చేయకుండా మీరు స్టూడెంట్స్ పైన నిందలు పోవడం సరికాదు. ఎందుకంటే స్టూడెంట్స్ ఈరోజు నైతికంగా విజయం సాధించారు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే ఎలాంటి అవినీతి జరిగిన ఫ్యూచర్లో ఇంకా స్టూడెంట్స్ ఆగరు, తప్పకుండా నిలదీస్తారు. అంటే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. అంటే ఇప్పుడు ధర్మేంద్ర ప్రధానే కాకుండా అమిత్ షా గారు కావచ్చు, ఇంకా ప్రధానమంత్రి మోదీ గారిని కావచ్చు, వాళ్ళ రాజీనామా కూడా చేయాలి అని చెప్పేసి విద్యార్థులు అడుగుతున్నారు. ఎందుకంటే నిన్న కూడా చూసుకున్నట్టయితే నైట్ అదే మాట్లాడారు. వాళ్ళు తెల్లాళ్ళు 3 గంటల వరకు కూడా వాళ్ళు చాలా యాక్టివ్గా పాల్గొంటున్నారు ఈ నిరాహార దీక్ష, అంటే ఈ దీక్షలు, ఈ ప్రొటెస్ట్ చేయడంలో. ఇప్పుడు వీళ్ళు అనేది అభిజిత్ దీప్కి ఏమంటున్నాడు అంటే మోదీ గారు కూడా రాజీనామా చేయాలి అని చెప్పేసి. మీరు ఇనిషియల్ గా స్టార్టింగ్ ఏంది ధర్మేంద్ర ప్రధాన్ గారిని అడిగారు, ధర్మేంద్ర ప్రధాన్ చేశారు. మీకు ఇంకా ఇప్పుడు మళ్ళీ నీట్ రీ ఎగ్జామ్ అయిపోయింది, మళ్ళీ ఏమైనా అవకతవకలు తర్వాత డెఫినెట్ గా నెక్స్ట్ టార్గెట్ ప్రధానమంత్రి మోడీ గారు. రిజల్ట్ వచ్చింది కదా, ఇప్పుడు ఎంతమంది రాశారు, రిజల్ట్ వచ్చింది. అంటే మీరు ఏంటంటే మీరు స్వలాభం కోసం స్టూడెంట్స్ రాజకీయంగా వాడుకోవద్దని ఇంతకుముందు చెప్పినట్టుగా మీరు స్వలాభం కోసం వాడుకోవద్దు. వాళ్ళు ధర్నాలో చేశారు, మీరు నైతికంగా విజయం సాధించారు. తప్పకుండా మీరు పోరాటం చేయండి, ప్రజా సమస్యలపైన పోరాటం చేయండి. ఒక నీట్ పేపర్ లీక్ అయ్యాయి కదా, దేశంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు 12 సంవత్సరాలుగా బీజేపీ ఉండడం వల్లనే బీజేపీ ఇట్లా నిర్లక్ష్యం వహిస్తుందంటారా, లేకపోతే ఏంటంటారా? అంటే అసలు ఈ పేపర్ లీకేజీలకు ఒక బీజేపీ, ఒక కాంగ్రెస్, లేకుంటే ఒక జనతాదళ్, జేడీయూ కాదు మేడం. మనకు ఆల్మోస్ట్ మనం గత 30-40 ఏళ్ళకి చూస్తున్నట్టు, ఇంకెక్కువ చూస్తున్నట్టయితే ఇంటర్ పేపర్ లీక్ అవుతుంది. నేను ఎంసెట్ 2 సార్లు రాశాను, ఇంటర్ 2 సార్లు రాశాను. అంటే దాని బట్టి అర్థమైంది ఎంతో మానసిక శోభ నేను కూడా అనుభవించాను కదా. అంటే నేను కాదు, నాలాంటి విద్యార్థులు ఎంతో మంది అనుభవించారు. అంటే మీరు వ్యవస్థలో ఇప్పుడు మీరు విద్యా వ్యవస్థలో మార్పులు తేండి. ఇలాంటి పోటీతత్వం లేకుండా ఓన్లీ మార్కుల బేస్డ్ ఆధారంగా మీరు విద్యా వ్యవస్థ నిర్వహించద్దు. విద్యా వ్యవస్థలో ఖచ్చితమైన రిఫార్మ్స్ తేండి. యుఎస్ లాగా లేకుంటే స్వీడన్ లాగా, ఫిన్లాండ్ లాగా ప్రాక్టికాలిటీ పెంచండి. మీరు ఇవన్నీ చేయకుండా కోచింగ్ సెంటర్లకు, కోచింగ్ మాఫియాలకు పేపర్ లీకేజ్ ఇస్తే ఇలానే ఉంటుంది పరిస్థితి. అంటే ఇక్కడ మన భారతదేశంలో ఈ మెడికల్కి, అంటే ఈ విద్యకి చాలా డబ్బు ఖర్చు అవుతుంది కాబట్టి ఈరోజు ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. నిజంగానే ఈ ఫీజులే కారణం అంటారా మరి పేపర్ లీక్? డెఫినెట్గా మేడం. ఇప్పుడు మీరు చూసినట్టయితే జస్ట్ ఒక ప్రైవేట్ ఎల్కేజీకి కూడా లక్షల్లో ఫీజు
ఫీజు ఉంటుంది. ఇంటర్ డిగ్రీ ఇంజనీరింగ్ అన్ని మేనేజ్మెంట్ కోటాలు అవన్నీ ఎంత ఉంటుంది చెప్పండి. కాబట్టి సామాన్యుడు భరించే పరిస్థితిలో లేడు. అంటే సామాన్యునికి మెడికల్ విద్య అనేది లేదు, అందుబాటులో లేదు మేడం. మనం మామూలు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు ఒక జెంటిల్మెన్ ఒక సినిమా చూసాను నేను. అందులో అతను చనిపోతాడు ఎందుకంటే మేనేజ్మెంట్ కోటాలు అమ్ముకొని. అంటే అది రియల్ గా జరిగిన సత్యం. కాబట్టి అలాంటి వారు ఎందరో చనిపోతున్నారు. ఎందుకంటే కరెక్ట్ పేదవాడికి విద్య అందడం లేదు. ఎందుకంటే ఎవరైతే డబ్బులు ఉన్నారో వాళ్ళు కార్పొరేట్లో వెళ్ళి చదువుకుంటారు. కార్పొరేట్ వాళ్ళకి ఏం కావాలి? పేపర్ కావాలి. పేపర్ లీకేజ్ వస్తేనే వాడు పాస్ అవుతాడు, ర్యాంకులు వస్తాయి. కాబట్టి ఏంటంటే ఇది ఒక మాఫియా లాగా నడుస్తుంది. ఈ విద్యా వ్యవస్థ ఒక మాఫియా. మీరు విద్యా వ్యవస్థలో సమూల చట్టాలు సమూల మార్పులు తేనంత వరకు ఈ పేపర్ లీకేజ్లు అవుతూనే ఉంటాయి. అంటే మీరు సమూల మార్పులు తేండి, ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ పెట్టండి, లేకుంటే బ్లాక్ చైన్ ఏ టెక్నాలజీ వాడుకోండి, కొంతమందికి యాక్సెస్ ఇవ్వండి. ఇవన్నీ మీరు చేయకుండా లేకుంటే ఆ పార్టీ చేసింది ఈ పార్టీ చేసింది అని చెప్తే మాత్రం చాలా తప్పు మేడం అది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.